హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈరోజైతే టమాటా పచ్చడి పెడుతున్నాను. మొన్న టమాటాలు తీసుకున్నా కదా, కొంచెం దూరగా ఉన్నాయని చెప్పేసి ఒక కవర్లో కట్టి ఒక రోజు 2 రోజులు అలాగైతే పక్కన పెట్టేశాను. కొంచెం పండిని బాగా ఎర్రగా అయితే పండలేదు, కానీ ఒక రకంగా అయితే పండినవి. ఇంక ఈ టమాటాలు కడిగి ఆరబెట్టేసి ఇంక ఇదిగోండి ఇలా ముక్కల్లాగా కట్ చేసి ఇంకా బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి అనేది మనం చాలా రకాలుగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇవైతేనేమో కేజీ టమాటాలకి నేను 1 గంట ఆయిల్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. పచ్చళ్ళకైతే నేను ఎప్పుడు శనగ నూనె వాడతాను, ఇంకా వేరే నూనె అయితే వాడను. టమాటాలు ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోపు చింతపండులో ఈనెలు అయితే తీస్తున్నాను. చింతపండులో ఈనెలు ఈసారి ఏంటో చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, పెద్ద పెద్దవి ఎంత లావున ఉన్నాయో. కొత్త చింతపండు ఎప్పుడైతే ఇంత రావు, కానీ ఈసారి ఎందుకనో ఎక్కువ వచ్చినాయి. మేము తెచ్చుకునే చిల్లర కొట్లో సరుకు అయితే చాలా బాగుంటుంది. ₹1 ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ అయితే ఇస్తారు. కానీ ఈసారి ఈనెలు ఎందుకనో ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు టమాటాలు ఫ్రై చేసుకుంటా, ఇంకొక వైపు ఈ చింతపండు ఈనెలు అయితే తీస్తున్నాను. టమాటాలు కొంతమంది బాగా ఎండబెట్టేసి అలా పచ్చడి పెట్టుకుంటారు. ఆ పచ్చడి ఎప్పుడు పెట్టుకునే వాళ్ళంటే ఇదివరకు పెట్టుకునేవాళ్ళు. ఇదివరకు ఫ్రిడ్జులు లేవు కదా, సంవత్సరం అంతా పచ్చడి నిల్వ ఉండటానికయ్యి ఇంకా అట్లా బాగా ఎండలో 1-2 రోజులు ఎండబెట్టేసి ముక్కలన్నీ అప్పుడు పచ్చడి పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అలా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకున్నామనుకోండి, పచ్చడి కొంచెం గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. మరీ ఎండబెట్టి పెట్టినా కూడా ఒక పిట్టమలాగా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా అయితే మాత్రం కొంచెం గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. కొంతమంది అయితేనేమో పచ్చి ముక్కలు పెట్టుకుంటారు. పచ్చి ముక్కలు సేమ్ ఇలాగనే కట్ చేసేసి ఒక గిన్నెలో వేసి పెట్టి, మనం పచ్చడికి ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెలు వాడుకోవాలి, ఇలా తెల్లటి గిన్నెలు వాడుకోకూడదు. కాకపోతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా, ఫ్రై చేయడానికి ఇలాంటి వాటికైతే ఈ తెల్లటి గిన్నెలే వాడుకోవాలి. ఎందుకంటే అడుగు మాడిపోయిద్ది స్టీల్ బాండీ అయితే. మనం తిప్పటం అనేది 1 నిమిషం లేట్ అయినా సరే అడుగు మొత్తం మాడిపోయి నల్లగా వచ్చేసిద్ది. అందుకోసమే తెల్ల బాండీ వాడుతున్నాను. స్టీల్ బాండీలు ఇప్పుడు చాలామంది మందంగా ఉండేవి కొనుక్కుంటున్నారు, అవి అయితే వాడుకోవచ్చు. మనకైతే మాత్రం అలాంటి కాస్ట్లీ అయితే లేవు, నార్మల్గా మామూలుగా ఉన్నాయి. అందుకోసమే నేను తెల్ల బాండీ అయితే పెట్టుకున్నాను. చింతపండు కూడా ఈనెలు తీసేసాను. ఇంకా టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గేసినాయి. ఇంక ఇందులోనైతే చింతపండు పెట్టాను. బాగా మగ్గాల్సిన అవసరం లేదు, లైట్గా ఒక రకంగా మగ్గితే చాలు. బాగా మగ్గేదాకా ఉంచామనుకోండి, నీరు మొత్తం పోయి పిట్టంలాగా వచ్చేసిద్ది. అందుకని మీడియంగా మగ్గితే చాలు. పచ్చి టమాటాలు అని చెప్పాను కదా, ఈ విధంగానే ముక్కలు కోసేసి ఇంక ఇందులోనే చింతపండు పెట్టేసి బాగా, ఇప్పుడు ఉదయం పూట ఇలా కట్ చేశారనుకొని సాయంత్రం దాకా బాగా నాననిస్తారు. అప్పుడు చింతపండు అనేది బాగా మెత్తగా వచ్చింది. మనం రుబ్బుకోవటానికైనా మిక్సీకి వేసుకోవడానికైనా మెత్తగా మెదిగిపోయిద్ది. పచ్చి ముక్కలతో అయితే ఆ విధంగా పెట్టుకుంటారు. అలా కూడా పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఒక్కోసారి అయితే నేను ఆ విధంగా పెడుతుంటాను, ఒక్కోసారి ఇలా పెడతాను. ఎలా కుదిరితే అలా పెడతా ఉంటాను. మనం కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, కేజీ టమాటాలకి నేను కరెక్ట్ కొలతలు అయితే చెప్తున్నాను. అరషోడు ఉప్పు, అరషోడు కారం, ½ కేజీ చింతపండు. ఇలా అయితే మాత్రం మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరు సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అయితే చాలు, చాలా బాగుంటుంది. చింతపండు అనేది మనం ఫస్ట్ క్వాలిటీ తెచ్చుకున్నాం అనుకోండి, అంటే పచ్చళ్ళకు వాడే చింతపండు ఉంటుంది కదా, ఆ క్వాలిటీ చింతపండు తెచ్చుకుంటే 200 గ్రాములు చాలు. 200 గ్రాములు. కొంచెం మామూలుది కొంచెం తక్కువ రకం, రెండో రకం చింతపండులు అవి ఉంటాయి కదా, అవైతేనేమో ½ కేజీ వేసుకోవాలి. పులుపుని బట్టి మనం చింతపండు క్వాలిటీని బట్టి వేసుకోవాలి. ఒక 50 గ్రాములు తక్కువ ఎక్కువ, అంతకంటే ఏముండదు. ఉప్పు కారం మాత్రం ఇంకా అరషోడు ఉప్పు, అరషోడు కారం వేసుకోవాలి. చింతపండు పెట్టాను కదా, చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా గ్యాస్ ఆపేసిన తర్వాత ఉప్పు అయితే ఇందులో పోసాను. ఈ మొత్తం బాగా కలిపేసి ఇంక ఇది చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం రుబ్బుకోవటం కానీ మిక్సీకి వేసుకోవటం కానీ. ఇది చల్లారేలోపు నేను ఎల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నాను. నేను కేజీకి అయితే 4 ఎల్లిపాయలు తీసుకున్నాను. ఎల్లిపాయలు కూడా మీడియం సైజు కనిపిస్తున్నాయి కదా, ఈ సైజు ఎల్లిపాయలు అయితే నేను 4 తీసుకున్నాను. మసాలా ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది, మంచి సువాసనగా చాలా బాగుంటుంది. ఎల్లిపాయలన్నీ ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే ఒలుచుకుంటున్నాను. ఎల్లిపాయలు త్వరగా రావాలంటే ఇలా కర్ర తీసుకొని వెనక వైపున కొట్టామంటే ఎల్లిపాయ మొత్తం ఊడొచ్చేస్తుంది. పైన కొట్టకూడదు, అడుగు వైపున కొట్టాలి. అడుగు వైపున కొట్టామనుకోండి మొత్తం పాయలు పాయలు అయితే వచ్చేస్తాయి. వీటికి ఇంకా పైన పొట్టు ఏమి తీను, నార్మల్గా
ఇంకా మిక్సీకి అయితే వేసేస్తాను. అంటే పై పొట్టు అంటే ఎల్లిపాయకి పైన పొట్టు ఒలుస్తుంటాం కదా, అదైతే తీయను. మామూలుగా పాయలు పాయలుగా తీసేసి అయితే ఇంకా మిక్సీకి వేసుకుంటే సరిపోయిద్ది. మసాలా కూడా మరీ మెత్తగా వేసుకోకూడదు. ఒక రకంగా కొంచెం పలుకు పలుకుగా వేసుకుంటేనే బాగుంటుంది. ఎల్లిపాయలు జీలకర్ర 2 కలిపి అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. ఇదైతే చిన్న జార్లో వేసుకుంటున్నాను. ఎప్పుడైనా పచ్చడిలో మనం మసాలా అనేది సపరేట్గా వేసుకొని కలుపుకుంటేనే మసాలా వాసన బాగుంటుంది. మనం టమాటాలతో పాటు ఎల్లిపాయలు జీలకర్ర అవన్నీ వేసామనుకోండి అంత వాసన రాదు. ఎప్పుడైనా మీరు తేడా చూడండి. సపరేట్గా మసాలా వేసుకొని కలిపిన దానికి డైరెక్ట్గా పచ్చడిలో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. చిన్న జార్లో మసాలా వేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇంక ఈలోపు మన టమాటాలు కూడా ఆరిపోయినాయి. ఇంకా టమాటాలు కూడా మిక్సీకి వేసుకుంటున్నా. టమాటాలు అయితే పెద్ద జార్లో వేస్తున్నా. ఇందులో నేను ఉప్పు చింతపండు అన్నీ కలిపేశాను కాబట్టి ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. 2 సార్లు వేసుకుంటే సరిపోయిద్ది. 2 వాయిలు అయితే కేజీ టమాటాలు 2 వాయిలు అయితే సరిపోయిద్ది. ఇంక ఇది మొత్తం మిక్సీకి వేసి మెదిగిన తర్వాత లాస్ట్లో కారం కలుపుతాను. ఈ టమాటా పేస్టు మెత్తంగా మెదిగిపోయిన తర్వాత గ్లాసులో కారం తీసుకున్నాను కదా, సగం గ్లాస్ కారం ఇందులో వేసి లాస్ట్లో ఒక తిప్పు తిప్పామనుకోండి పచ్చడి మొత్తం కలిసిపోయిద్ది. ఫస్టే మనం కారం వేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది గట్టిగా ఉండలాగా వచ్చేసిద్ది. నీరు అనేది ఉండదు. మామూలుగా మన గట్టిగా రాయిలాగా అయిపోయిద్ది. అందుకని లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం ఇప్పుడు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కారం అయితే సరిపోయిద్ది. ఇందాక గ్లాస్ ఉప్పు తీసుకున్నాను కదా, ఇంకా సేమ్ అదే గ్లాస్తో గ్లాసు కారం అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం మిక్సీకి వేసిన తర్వాత ఇంక ఇదిగోండి డబ్బాలు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లాస్ట్ అండ్ ఫైనల్ మెంతిపొడి అయితే వేస్తున్నా. కేజీకి 1 స్పూన్ మెంతిపొడి అయితే వేస్తున్నాను. మెంతిపొడి నాకు ఇంట్లో ఉంది ఆల్రెడీ. ఇంకా అదైతే కలిపేస్తున్నా. మనం పచ్చళ్ళు అనేవి త్వరగా పెట్టుకోవాలంటే ఇలాంటి పొడులు అనేవి మనం వేసి పెట్టుకోవాలి. మెంతు పొడి ఇలాంటివి ముందే వేసి పెట్టుకున్నాం అనుకోండి పచ్చళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా తడి మసాలా అనుకోండి ఎల్లిపాయలు జీలకర్ర అవి వేయటానికి మనకు పెద్ద కష్టం అని ఉండదు. పొడి మసాలా వేయటానికే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇవి ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. కొంచెం విసుగ్గా అనిపించిద్ది. అందుకని మెంతిపొడి కనుక మనం మిక్సీకి వేసుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు వాడుకోవచ్చు. పచ్చళ్ళకి మనం ఎక్కువేం వేయం. 1 స్పూను చాలు. అంతకంటే ఎక్కువ పట్టదు. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చేదుగా ఉంటుంది. 1 స్పూన్ వేసుకున్నామంటే మంచి సువాసనగా అసలు పచ్చడి టేస్టే మారిపోయిద్ది అనుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి అయితే పెట్టేశాను కదా, పచ్చడి పెట్టి పక్కన పెట్టేసి ఈ లోపు నేను ఇంకా షోకేస్ ఉంది కదా, ఇదైతే క్లీన్ చేస్తున్నాను. బూజు దులిపేటప్పుడే క్లీన్ చేసేసాను. ఈరోజు కవర్ అయితే అంటిస్తున్నా. కవర్ అంటించలేదు. రోజు అంటిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంతే పోతుంది. ఇంక ఈ రోజన్నా అంటిద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా. బూజు దులిపి ఎన్నో రోజులు కాలేదు. 2-3 రోజులే అయింది. అప్పుడే చూడండి పైన లైట్గా దుమ్ము అయితే పట్టేసింది. పచ్చడి అయితే మాత్రం మంచి సువాసనగా భలే ఉందనుకోండి. అన్నం తినబోయేటప్పుడు పచ్చడి తిరగమాత వేస్తాను. పచ్చడి తిరగమాత వేసి వేడి వేడి అన్నంలో తిందాం. అది కూడా చూపిస్తాను. ఇంకా రేపటి నుంచి పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి. పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా. పిండి వంటలు వండుకున్నాం అనుకోండి పండగ వచ్చేటప్పటికి 2 రోజులు మనం ఖాళీగా ఉండొచ్చు. ఇంకా పిల్లలు మళ్ళీ షాపింగ్లో అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అంటారు. కొంచెం షాపింగ్లకు వెళ్ళొచ్చు. ముందే పిండి వంటలు వండుకున్నాం అనుకోండి. అలా కాకుండా పండగ ముందు రోజే మనం పిండి వంటలు పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు బయటికి వెళ్ళాలి కొనుక్కోవాలంటారు. మనకేమో ఇంట్లో పని కాదు. ఇల్లంతా ఆయిల్గా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అసలు చండాలంగా ఉంటుంది. పని కూడా అర్థం కాదు. అందుకని 2 రోజుల ముందే పిండి వంటలు వండుకున్నాం అనుకోండి పండగకి మనం హాయిగా ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా కుదరని వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఊర్ల కాడ జాబులు చేస్తానో ఏదన్నా పనికి వెళ్తానో ఉంటారు. అలాంటి వాళ్ళు కుదరకపోతే ఇంకేం లేదు కానీ ఇంకా ఇలా ఇంటికాడ ఉండి కుదిరిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా 2 రోజుల ముందే వండుకోవటం అయితే బెస్ట్. ఇంక ఇదిగోండి కవర్ కూడా అంటించేసాను. పాత కవరే మళ్ళీ నీళ్ళలో జాడిచ్చేసేసి శుభ్రంగా తుడిచేసి ఇంకా ఆ కవరే అంటించి ప్లాస్టర్ అయితే వేశాను. ఈ కవర్కి మాత్రం మనం వైట్ ప్లాస్టర్లు ఉంటాయి కదా అవి వేసుకోవాలి. కలర్స్ ప్లాస్టర్లు ఉంటాయి చూడండి అవి వేసుకోకూడదు. అవి సరిగ్గా అంటుకోవు. అది కాక కలర్గా కనిపిస్తాయి. వైట్ ప్లాస్టర్ అనుకోండి మనం గోడకు అంటించినా కూడా అసలు కనపడవు. అదిగాక ఈ కవర్లో కూడా మనకి త్వరగా దొరకట్లేదు. పిల్లల బుక్స్కి అట్లా ఇప్పుడు ఈ కవర్లు వేసుకోవట్లేదుగా వేరే వేసుకుంటున్నారు. ఇవి తొందరగా దొరకట్లేదు. అందుకనే జాగ్రత్తగా అయితే దాచిపెట్టుకుంటున్నాను. ఇంకా మన టమాటా పచ్చడి అయితే తిరగమాత వేస్తున్నాను. ఇప్పుడే అన్నం తినబోయే ముందైతే పచ్చడి తిరగమాత వేసి పెడుతున్నాను.
పచ్చడికైతే ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిందే. ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసుకొని మరిన్ని పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చడి అయితే వేస్తాను. చాలామంది చాలా రకాలుగా తిరగమాత వేసుకుంటారు. నేనైతే ఇలానే వేస్తారు. కొంతమంది ఎల్లిపాయలు దంచి అయితే వేస్తారు. మరీ ఎక్కువ మసాలా ఎల్లిపాయల వాసనగా ఉన్నా కూడా బాగుండదు. నేను పచ్చడిలోనే ఎక్కువ ఎల్లిపాయలు వేసాను, సరిపోయిద్ది. ఇంకా అవసరం అయితే ఉండదు. కరివేపాకను 2 ఎండుమిరగాయలు వేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఇంకా అవి ఇంట్లో లేవు, అందుకని అవి అయితే వేయలేదు. పచ్చడి ఒక్క నిమిషం పాటు మగ్గనిస్తే చాలు, ఎక్కువసేపు మగ్గనియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా అంత పచ్చి వాసనకైతే ఏముండదు. పచ్చడి బాగానే ఉంటుంది. మనం పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకెక్కువ తక్కువ అయితే ఏమీ ఉండదు. ఇంకా వేడి వేడి అన్నం అయితే పెట్టుకున్నాను. అన్నం పెట్టుకొని అన్నంలో పచ్చడి అయితే వేసుకొని తిందాం. ఉదయం అయితే చిక్కుడుకాయ టమాటా కూర చేశాను. ఆ కూర అయితే కొంచెం వేసుకుందాం. కూర కొంచెం వేసుకొని తర్వాత మన పచ్చడి అయితే వేసుకుందాం. ఇప్పుడే పెట్టాను కదా, ఫ్రెష్గా పెట్టిన పచ్చళ్ళు ఏవైనా కూడా చాలా బాగుంటాయి కదా. రోటి పచ్చళ్ళు చేసుకుంటాం మనం రోజు. రోటి పచ్చడి, ఆ రోజు నూరిన పచ్చడి చూడండి చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక రోజు గడిచిపోయిన తర్వాత తినాలంటే తినబుద్ధి కాదు. మళ్ళీ రోజు తింటానే ఉంటాము. మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాం చూడండి, ఆ రోజు మళ్ళీ ఏంటో ఆత్రంగా తినాలనిపించింది. పచ్చడిలో నెయ్యి అయితే వేసుకోలేదు. అంత నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత మంట అయితే లేదు. బాగుంది. ఇంకా అందుకని డైరెక్ట్గా ఇలానే కలిపేస్తున్నాను. చూడండి అన్నం ఎర్రగా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఇంకా ఆగలేము. ఒక ముద్ద అయితే తింటున్నాను. టేస్ట్ మాత్రం మామూలుగా లేదనుకోండి, చాలా బాగుంది. మెంతి పొడి వేసాను కదా, మంచి సువాసనగా ఉంది. ఇంక ఇలా నుంచొని తినాలంటే కష్టంగా ఉంటుంది. టీవీ దగ్గరికి వెళ్ళి టీవీలో సీరియల్ చూస్తా అయితే తిందాం. టీవీలో సీరియల్ కూడా నేను అంత ఎక్కువైతే ఏం చూడను. ఏదో ఇలా అన్నం తినేటప్పుడు 1, 2 సీరియల్ అయితే చూస్తుంటాను. అన్నం వండి అన్నం తినబోయేదాకా ఇంకా బయటే కూర్చుంటాను. తర్వాత లోపలికి వచ్చి అన్నం వండేసి ఇంకా నవీనకి పెట్టి నేను కూడా తింటాను. ఇంకా ఆ టైంలో అయితే సీరియల్ చూస్తాం. ఇంకా తర్వాత అయితే ఇంక బయటకు వెళ్ళను కదా, ఇంకా సీరియల్ అయితే చూస్తూ ఉంటాను. ఇంక ఇదైతేనేమో అరిసెలకు బియ్యం పోసాను కదా, బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం మాత్రం ఏ పూటకు ఆ పూట కడుక్కోవాలి, లేదనుకోండి వాసన వస్తాయి బియ్యం. ఉదయం పూట కడగాలి, మళ్ళీ సాయంత్రం కడగాలి. ఉదయం అయితే కడిగాను, ఇంక ఇప్పుడు పడుకోబోయే ముందు మళ్ళీ కడుగుతున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో కనుక నచ్చిందా నచ్చలేదా, నచ్చితే మాత్రం తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి. ఈ టైపు వీడియోలు నచ్చిన వాళ్ళే చూడండి, నచ్చని వాళ్ళు చూడకండి.